రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నట్టుతున్నాయి. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని ఐమాక్స్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆకాశంలో కనబడే ఇంద్రధనుస్సు రంగులను ఇలదించారా అన్నట్లుగా రంగవల్లులు చూపురులను ఆకట్టుకుంటున్నాయి. ఐమాక్స్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది రంగోలీలు. మనం చూస్తూ ఉన్నాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ముంగిలి ముందట కూడా ముత్యాల ముగ్గులు దర్శనమిస్తూ ఉంటాయి. రంగురంగుల ముగ్గులు అంటే ఇంద్రధనుసు రంగులన్నీ కూడా నేలపైన విరిసాయా అన్నంతలా కూడా రంగవల్లులలో ముగ్గులు నింపి ఎంతో అందంగా అయితే ముంగిళ్లను ముస్తాబు చేస్తూ ఉంటారు. ఈ సంక్రాంతికి రంగోలీ కాంపిటీషన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఖైరతాబాద్ లోని ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో అయితే ఈ రోజు మహిళల కోసం రంగోలీ కాంపిటీషన్ నిర్వహించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్ లో పాల్గొని ముగ్గులను వేశారు. మనం చూస్తూ ఉన్నాము. రంగురంగుల ముగ్గులు, వివిధ థీమ్లతో వేసినటువంటి ముగ్గులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చుక్కల్ని నేలదించారా అన్నంతగా వేసినటువంటి చుక్కల ముగ్గులు, ఎన్ని చిక్కులు ఉన్నాయో తెలియనటువంటి చిక్కుల ముగ్గులు, ఇక చుక్కలే లేకుండా చక్కగా కనిపించే డిజైన్స్. ఇలా ముగ్గుల గురించి చెప్పాలంటే రకరకాల ముగ్గులు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ముగ్గులు అయితే మహిళలు వేశారు. చూద్దాము. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు? భవానీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాహిల్స్ నుంచి, కమాన్ దగ్గర వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఈ కాంపిటీషన్ లో పాల్గొనడము? మీరు ఏ థీమ్ తోటి ముగ్గేశారు? మేము ఫస్ట్ టైం కాంపిటీషన్ లో పాల్గొన్నామండి. మాకు అసలు లాస్ట్ ఇయర్ ఎప్పుడు మేము పాల్గొనలేదు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము సంక్రాంతి అంటేనే ఆడపిల్ల ట్రెడిషనల్గా ఉండాలి లంగా ఓని మీద అనేసి మేము ఆ థీమ్లో వేసాము. మన బస్వన్న కానీ మన చెరుకు గడలు కానీ ఎంతో ట్రెడిషనల్గా ఉంటాయని మేము విత్ ఇన్ సెకండ్స్లో 5 minutes ఆలోచించుకొని వేసాము. చాలా సంతోషంగా ఉంది. కాంపిటీషన్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైంలోనే వేయాలి. సో మీరు ఎంత టైం ఇచ్చారు? మీకు ఎంత టైంలో కంప్లీట్ చేశారు? మాకు 1 hour ఇచ్చారండి. మాకు 1 hourకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఎండింగ్స్ మేము లాస్ట్గా చేసుకున్నాం. 9:30 నుంచి స్టార్ట్ చేసామండి. ఎవరికైనా హెల్ప్ తీసుకున్నారా మరి? మేము మా చెల్లెలు. మీకు ఎలా అనిపిస్తుంది ముగ్గుల కాంపిటీషన్ లో పాల్గొనడము? ఫస్ట్ టైం పాల్గొంటున్నారా? ఫస్ట్ టైం పాల్గొని చాలా హ్యాపీగా ఉంది. ఎలా తెలుసుకున్నారు ఇక్కడ కాంపిటీషన్ ఉందని? మా దగ్గర మా టీచర్స్ వాళ్ళు చెప్పారు ఇక్కడ కాంపిటీషన్ ఉందని. సో ఇప్పుడు ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చినా రాకపోయినా మాకు సంతోషం, పాల్గొన్నందుకు సంతోషం. మాకు ఏం రాకపోయినా పర్లేదు. ఫస్ట్ టైం హ్యాపీనెస్ చాలా ఉంది. ఇలా వచ్చి మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ వచ్చినా రాకపోయినా అది సెకండరీ. నాకు మాత్రం చాలా హ్యాపీనెస్. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ప్రైజ్ రావడము రాకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, ముగ్గు వేసామా లేదా అనేదే ఇంపార్టెంట్. అంటే మగువలకు ముగ్గులకు కూడా ఒక అభినవ భావ సంబంధం ఉంటుంది. ఎంత చక్కగా ముగ్గులు వేస్తూ ఉంటారంటే మనము ఊహించలేము కూడా. అంత అందంగా అయితే ఇక్కడ ముగ్గులు ఉన్నాయి. ఎన్ని రకాల ముగ్గులు, రకరకాల ముగ్గులు అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక సంక్రాంతి థీమ్ తలపించే విధంగా చెరుకు గడలు కావచ్చు, అదే విధంగా కోళ్ళ పందాలు కావచ్చు, గాలిపటాలు, ఇలా అన్ని సంక్రాంతి పండగ అంతా కూడా ఈ గ్రౌండ్ లోనే ఉందా అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఈ మెలికల ముగ్గులు, చిక్కుల ముగ్గులు అని మనం చెప్పుకున్నాం కదా, చిక్కుల ముగ్గు వేసినటువంటి అమ్మ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఈ ఫస్ట్ టైం పాల్గొంటున్నారా ఇక్కడ? ఫస్ట్ టైం పాల్గొంటున్నాం ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? ఏ ముగ్గు వేశారు? మెలికల ముగ్గు వేశారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా. సంక్రాంతి శుభాకాంక్షలు HMTV వారికి. మ్యామ్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీకి రావడము, ఇందులో పాల్గొనడము? చాలా బాగుందండి. ఓకే, ఏ ముగ్గు వేశారు మీరు? నేను రోజ్ ఫ్లవర్స్ ముగ్గేసాను. రోజ్ ఫ్లవర్స్ ముగ్గేశారా? సో ప్రైజ్ మనీ కూడా ఉంది కదా, మరి వస్తుంది అనుకుంటున్నారా? అంటే మాకంటే చాలా బాగా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, రాదనుకుంటున్నారు. నేను వచ్చినా రాకపోయినా స్పోర్టీగా తీసుకున్నారు. ముగ్గు పార్టిసిపేట్ చేసామా లేదా? మీరు చూడొచ్చు, మనకు
ఎంత బాగా అయితే ఇక్కడ ముగ్గులు కనిపిస్తున్నాయో, ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క థీమ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చూడొచ్చు ఏవైతే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలన్నీ కూడా గుర్తు చేసే విధంగా ఏవైతే ఆ పథకాలకు సంబంధించినటువంటి అన్నింటిని మెన్షన్ చేస్తూ ఇక్కడ ఒక రంగుల మెలికల ముగ్గునైతే వేశారు. నిజంగా ఇక్కడ ఈ రంగవల్లుల నుంచి చూస్తుంటే కన్నుల పంటగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 కన్నులు సరిపోవడం లేదు, అంత అందంగా అంత సుందరంగా అయితే ఈ గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది, ఏ ముగ్గేశారు? నేను ఇప్పుడు ఫస్ట్గా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకి, సూర్యుడు ఇంకో దాంట్లో పోతున్నాడు కాబట్టి ఇది రంగురంగుల ముగ్గులతో వేసాము. దాని కాన్సెప్ట్ దాని థీమ్ కోసం ముగ్గేసానండి. చాలా సంతోషంగా ఉంది. సడన్ లేదండి, ఈరోజే సడన్ గా వచ్చాను, మంచిగా అనిపించింది, చేసేసాను. అవునండి అవునండి, ఆ టైంలోనే అయిపోయిందండి. చేశారండి. ఒక ముగ్గుకి 2 హెల్ప్ తీసుకోవచ్చు, కానీ ఒక హెల్ప్ తోటే సరిపోయింది. కాన్సెప్ట్ ఏం అనుకోలేదు, అప్పటిదప్పుడు వేసాం కాబట్టి చేసాం అంతే. కానీ పార్టిసిపేషన్ ఈజ్ అనే మెయిన్ అనేసి అందుకని చాలా సంతోషంగా ఉందండి. చూడొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రైజ్ పక్కన పెడితే పార్టిసిపేట్ చేశామా లేదా, సంక్రాంతికి అంటే ఆడపిల్లలు సంక్రాంతి అంటే ఇక ముగ్గులే గుర్తొస్తూ ఉంటాయి అందరికీ. అలాంటిది ముగ్గుల కాంపిటీషన్ ఇక్కడ పెట్టడము ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వారు చెప్తున్నారు. ఇక ఈ ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొన్న వారికి మొదటి బహుమతిగా కూడా 51,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్లుగా కూడా మనకి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఐమాక్స్ గ్రౌండ్ లో జరిగినటువంటి ముగ్గుల పోటీలో మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ గ్రౌండ్ అంతా కూడా రంగులమయంగా మార్చేశారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనడము మన సంక్రాంతి సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్ తో రజిత, HM TV.